సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జేఆర్ఆర్ గార్డెన్లో పెద్దోళ్ల మాణికరెడ్డి గురుస్వామి 18వ నారికేల శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈశ్వరపురం గంగాధర శర్మ గురుస్వామి వైదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జంగిరెడ్డి భజన బృందం ఆధ్వర్యంలో పాడిన పాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పూజా మహోత్సవంలో సంగారెడ్డి పట్టణంతో పాటు జహీరాబాద్, సదాశివపేట గురుస్వాములు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంటే ప్రతి సంవత్సరం రన్అవుట్ అయితేనే ఉన్నాడు అయ్యప్ప. మధ్య మధ్యలో డక్కవులు రన్అవుట్లు ఇన్ని ప్రయాణాలు సుదీర్ఘ సంతోషంగా ఉన్నాను. మరి తల్లిదండ్రులు లేనిదే అయ్యప్ప లేడు, అయ్యప్ప లేనిదే తల్లిదండ్రులు లేడని మా గురుస్వామి గంగాధర చెప్పారు. వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. మరి నేను 1990లో మాల వేసుకున్నాను సంఘ 1990. అప్పుడు వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. మరి అప్పుడు సంగాడిలో ఏ గుడి లేదు, అయ్యప్ప అంటే తెలియదు. ఒక స్వామి ఎట్లనే పోతే నల్లబట్టలు అంటే సార్ నువ్వు వేస్తావా దొరకపోయి బొల్లారం దొరకపోయి ఆ బొల్లారంలో మాల చేసేసాడు సార్. అనుభూతి అనేది నాకు తెలియదు. ఒకటి ఏంటంటే మాల వేసుకున్నా కానీ పూజ తెలియదు, మంత్రం తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి శబరియాత్ర చేయాలంటే పైసలు కావాలి, పైసలు కూడా లేవు సార్. నేను ఏం చేయాలో నాకు పరిశాలను పడ్డాను. ఇక్కడ ఈరోజు సైకిల్ ట్యాక్సీ పాండు అనే గురుస్వామి నాకు మొట్టమొదటిగా బొల్లారం తీసుకుని మాల వేశాడు. ఆ స్వామి ఇప్పుడు లేడు, వాళ్ళు కూడా నేను రుణపడి ఉన్నాను. తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది అంటే నేను శబరిమల పోవాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు లేవు సార్. నేను ఏం చేయాలో అంటే చాలా బాధగా ఉన్నా, ఏడుచుకుంటూ వస్తుంది. ఇవన్నీ ఇట్లనే ఎవరైనా శ్రమ అప్పు అని ఊళ్ళో పోతే ఎవరు ఇంటికి వచ్చిన సార్. ఇంటికి వచ్చేసరికి మా మాతకు ఎవరో 4,000 ఇచ్చారు స్వామి వచ్చి 4,000. ఇప్పుడు నా కళ్ళలో ఆనంద బాష్పాల మరి ఇంకా ఏమో తెలుసలేదు. మాత స్వామి వచ్చి ఎవరో స్వామి 4,000 ఇచ్చారు అని చెప్తుంది. ఎవరు ఇచ్చారు స్వామి అంటే ఎవరో మా స్వామి వచ్చి ఇచ్చిపోయాడు. మా మాత స్వామి కూడా ఇక్కడే ఉండి ఆమెకి తెలుసు, ఆమె చెబితేనే నేను విన్నాను స్వామి. అది ఒక సంఘటన నా జీవితంలో జరిగింది 1990. తర్వాత 93లో స్వామి మేమందరం సంఘటన